అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బండి సంజయ్ ఈటెల రాజేందర్ తో ఎంపీ లక్ష్మణ్ భేటీ తరువాత మాట్లాడిన మాటలు మనం విన్నాము. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, అందరము కలిసి పార్టీ విజయం కోసం పనిచేస్తామంటూ స్పష్టంగా ఆయన తెలియజేశారు. ఆయన మాట్లాడిన అనంతరం దృశ్యాలు మనం చూస్తున్నాము. పార్టీలో ఉన్న నేతలందరూ కూడా కలిసి పనిచేస్తారు, పార్టీ విజయం కోసం పనిచేస్తాం, తెలంగాణలో బీజేపీకి ప్రజలు సానుకూలంగా ఉన్నారు, ఆ విధంగా మేమందరం కృషి చేస్తామంటూ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. తాను లంచ్కి పిలిచానని, వాళ్ళిద్దరూ వచ్చారని ఆయన మాట్లాడారు. సో ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చినట్టుగానే కనబడుతోంది. వాళ్ళిద్దరూ కూడా ఎంపీ లక్ష్మణ్ దగ్గర నుంచిన దృశ్యాలు మనం చూస్తున్నాం. భేటీ అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు, ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఇద్దరు నేతల మధ్య అభయ్ పాటిల్ కూడా, ఆయన బీజేపీ దూతగా వచ్చారు, ఆయన కర్ణాటక ఎమ్మెల్యే. సో అభయ్ పాటిల్ కూడా మాట్లాడారు, ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చినట్లుగా మనకు తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి సానుకూలంగా ఉన్నారు ప్రజలు, బీజేపీ విజయం కోసం పనిచేస్తాము అంటూ ఆయన మాట్లాడారు. బండి సంజయ్ ఈటెల మధ్య విభేదాలున్నాయి అని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇద్దరు నేతల మధ్య రాజీని కుదిర్చారు అభయ్ పాటిల్. కాంగ్రెస్ తీరుతో ప్రజలు విసిగిపోయారని అన్నారు ఎంపీ లక్ష్మణ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ నెరవేర్చలేదు, రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది అన్నారు లక్ష్మణ్. రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధిపై మోదీ ప్రత్యేక చొరవ చూపుతున్నారని, తమ పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో నేతల భేటీ ముగిసింది. బండి సంజయ్ ఈటెల రాజేందర్ తో సమావేశం నిర్వహించారు. అభయ్ పాటిల్ వీళ్ల మధ్య సయోధ్య కుదర్చడానికి వచ్చిన బీజేపీ దూతగా మనం భావించాలి. ఇద్దరు నేతల మధ్య రాజీ కుదిర్చారు అభయ్ పాటిల్. బండి సంజయ్ ఈటెల మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తమ పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ ఎంపీ లక్ష్మణ్ భేటీ ముగిసిన తర్వాత మాట్లాడడం మనం చూసాము. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ తీరుతో ప్రజలు విసిగిపోయారని, బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని, పార్టీలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు, అందరం కలిసి బీజేపీ విజయానికి కృషి చేస్తాము, పనిచేస్తాము అంటూ ఎంపీ లక్ష్మణ్ మీడియా ముఖంగా మాట్లాడినది మనం విన్నాము. ఏదో పొరపచ్చాలు ఉన్నటువంటి భావన మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్లో కూడా మేము చూసాం కాబట్టి భోజనం చేసేటప్పుడు, అందుకనే అవన్నీ కూడా నివృత్తి చేయాలనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుతున్నాం, కానీ ఇతరత్ర లేదు. మరి రొటీన్గా భోజనానికి వచ్చారు, పిలిచాను నేను. ఆ రకంగా తరచుగా ఇది భారతీయ లక్ష్మణ్ जी ने जो बताया ना वही बात है. సభ్యులకు కొనసాగుతూ ఉంటాం కాబట్టి ఇది ఈ యొక్క కార్యక్రమం విషయాలు తప్పకుండా ఖచ్చితంగా బీజేపీ అధికారంలో రావడానికి అందరం, మొత్తం ఆ పార్టీ యంత్రాంగం అంతా, అధ్యక్షుని, రాష్ట్ర అధ్యక్షుని మొదలుకుంటే కింది స్థాయి వరకు కృత నిశ్చయంతో ఉన్నారు, కసితో ఉన్నారు. ఆ రకంగా అధికారంలో తీసుకురావడానికి మా వంతు ప్రయత్నాలు. జాతీయ పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా నేను స్పష్టంగా చెప్తున్నాను కూడా, భేటీ ముగిసిన తర్వాత దృశ్యాలు మనం చూస్తున్నాం. బండి సంజయ్ ఈటెల రాజేందర్ ఆలింగనం చేసుకుంటున్న దృశ్యాలు. ఈటెల రాజేందర్ నవ్వుతూ కనిపిస్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చినట్లుగానే మనకి అర్థమవుతోంది. కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా, బండి సంజయ్ అండ్ ఈటెల రాజేందర్ మధ్య గ్యాప్ పెరిగింది.
వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఎంపీ లక్ష్మణ్ ఎట్ ద సేమ్ టైం ఇలాంటి ప్రచారం జరుగుతున్న టైంలోనే ఎంపీ లక్ష్మణ్ ఇంట్లో వీళ్ళిద్దరూ కలిశారు, భేటీ జరిగింది. ఆ భేటీ జరిగిన అనంతరం కనిపిస్తున్న దృశ్యం ఇది. సో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు, విభేదాలు లేవు అంటూ ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ఆ తర్వాత బండి సంజయే ఈటెల రాజేందర్ దగ్గరకు వచ్చి హగ్ చేసుకున్న దృశ్యం, ఈటెల రాజేందర్ నవ్వుతూ ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒకరినొకరు పలకరించుకుంటున్న దృశ్యం కనిపిస్తోంది. భేటీ అనంతరం ఎంపీ లక్ష్మణ్ కూడా మాట్లాడారు. పొరపచ్చాలు ఉన్నాయని, విభేదాలు ఉన్నాయని ఇలా ప్రచారం అయితే జరుగుతోంది, కానీ అలాంటిదేమీ తమ పార్టీలో లేదు, తమ పార్టీ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ స్పష్టం చేశారు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీకి సానుకూలంగా వాతావరణం కనిపిస్తోంది, ప్రజల్లో సానుకూల వాతావరణం కనిపిస్తోంది. సో బీజేపీ విజయానికి అందరూ నేతలు, కార్యకర్తల స్థాయి నుంచి కూడా అందరూ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కలిసి పని చేస్తాము, నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవంటూ భేటీ ముగిసిన అనంతరం ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు.